ఎందుకంటే మేము పేదోళ్ళం అక్కడ ఉండొద్దు. అది పేదోళ్ళు పేదోళ్ళు ఇప్పుడు డెవలప్ అయిందిగా మంచిగా, మేము వచ్చినాక మంచిగా డెవలప్ అయింది. వాళ్ళు పేదోళ్ళు అక్కడ ఎందుకుంటారా? అది మేము కబ్జా చేసుకోవాలా భూమి అని. ఎన్ని సంవత్సరాలు సందుకుంటున్నారు అక్కడ? 10 సంవత్సరాలు అయింది మేము అక్కడ ఉండబట్టి. అది ప్రభుత్వ భూమి అంటున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వ భూమి అయితే 10 సంవత్సరాలు బట్టి ఎందుకు ఉంచాడు మమ్మల్ని అక్కడ? అప్పుడే ఎండబట్టచ్చుగా మమ్మల్ని. ఇన్ని రోజులు బట్టి ఏం చేసిండు? 10 సంవత్సరాలు బట్టి ఏం చేసిండు? మీకు పట్టాలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని ఇప్పుడు ఏ సమయంలో వచ్చారమ్మా? మీకు ఏమైనా నోటీసులు ఏమైనా ఇచ్చారా ప్రభుత్వం? నోటీసులు లేవు, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు మాకు. ఏమైంది? ఎంతమంది వచ్చారు? ఏమన్నారు అసలు మీకు అడిగి రాగానే? ఆ రోజు ఫస్ట్ రోజు మొత్తం 500 మంది పోలీసులు వచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అసలు ఇంట్లో తరబడి ఎవరు అందుకు వాళ్ళు దోసుకొని పోయారు. మరి మొత్తం ఇళ్ళే కోరుకుంటాం, మున్సిపాలిటీ వాళ్ళు దోసుకొని పోతాం. డబ్బులు ఉంటే డబ్బులు, మేము పనులు చేసుకున్న డబ్బులు జీతాలు వచ్చినాయిగా, ఇళ్లలో పని చేసి మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకొని పోయారు మొత్తం. మాకు తినడానికి గోల్లేదు. ఎవరు అతను వాళ్ళే దోసుకున్నారు, మున్సిపాలిటీ వాళ్ళే, పోలీసు వాళ్ళే అన్ని దోసుకొని పోయారు. మరి కేసీఆర్ పరిపాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుంది మాకు. మరి అక్కడ ఉన్నటువంటి పేదలకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లులు కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటారుగా. ఇల్లు కూలగొట్టడం ఎందుకు, మళ్ళీ కట్టేయటం ఎందుకు? కొన్ని ఇల్లు కూలగొట్టండు, మళ్ళీ కట్టేయటం ఎందుకు? అయ్యో మాకు పట్టాలు ఇవ్వచ్చు అప్పుడే. అంటే ఇది ఎలా భూమి, దీనికి రేటు ఉంది, ఇది మేము ఉంచుకోవచ్చు, వాళ్ళని తీసుకుపోయి ఎక్కడే వేయచ్చు అని మీరెందుకు కొట్టారు? ఏం చెప్పాలనుకుంటున్నాం మరి సీఎం రేవంత్ రెడ్డికి? మాకు అదే భూమి కావాలి, గోదాన భూమిలో మాకు ఇల్లు కట్టియాలి, ఇల్లు కట్టియాలా, కట్టియాలి. పిల్లలు ఎంతమంది అమ్మా? 3 అబ్బాయిలు. నీకు హెల్త్ కూడా బాగాలేదు, నిన్ను అరెస్ట్ చేశారని తెలిసింది. హెల్త్ బాగాలేదు, అయినా కానీ నా టాబ్లెట్ తెచ్చుకుంటున్నా కానీ అసలు ఆడ కానిచ్చినప్పుడు మాలాగా వాళ్ళు కూడా ఆడవాళ్ళే బట్టలు ఊడిపోతున్నాయి కానీ గుంజం పోయి దాంట్లో వేశారు, జీవులు వేశారు. ఒక ఆయన కానిస్టేబుల్ ముసలి ఆయన వేసుకున్నారు. ఆయన అన్నట్టుగా బట్టలు ఊడిపోతున్నాయి వదిలిపెట్టండి అన్నా కానీ వదిలిపెట్టలేము. ఆడవాళ్ళు ఆడవాళ్ళే, మాలాంటి వాళ్ళే వాళ్ళు కూడా, మాలాంటి కన్నుల నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు. చిన్న పెద్ద చూడకుండా చేశారు మమ్మల్ని. ఇల్లు కూల్చినప్పటి నుంచి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మరి? తిండి తిప్పలు ఎట్లా? ఎవరైనా పెడితే అంతే, డబ్బులు పోలేవు, డబ్బులు లేవు. అక్కడ ఉన్నది కొంత పేదలే కాదు అని అంటున్నారుగా కొంతమంది. కావాలనే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని రెచ్చగొడుతుంది అని అంటారు కొంతమంది. మీకెవరన్నా ఇట్లా మాట్లాడండి అని అంటుర్రా ప్రతిపక్ష పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ వాళ్ళకి ఇట్లా? మీకు పట్టాలు ఉన్నాయి? కలెక్టర్ ఎప్పుడన్నా వచ్చారమ్మా మీ దగ్గరికి? కలిసారా మీరు కలెక్టర్కి ఎప్పుడన్నా? ఏమంటున్నాడు మరి కలెక్టర్? మీరు వెళ్ళి కలవచ్చు కదా అక్కడికి మరి. మమ్మల్ని సరే.